కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక సంతపేట నందుగల గుంటబడిను మంత్రి సందర్శించారు. బడి వెనుక వైపు ఉన్న క్రీడా మైదానంతో పాటు పాడుబడిన భవనాన్ని ఆయన పరిశీలించి పాఠశాల అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటబడిలో క్రీడా మైదానం చెత్తా చెదారంతో నిండిపోయి భయంకరంగా తయారైందని 48 గంటల్లో మైదానాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. అవసరమైతే స్కూల్లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్ పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో 2014-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ యాక్చువల్గా విజిట్ చేయటం, వాళ్ళకు కావాల్సిన వసతులు కొన్ని ఏర్పాటు చేయటం, అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడేటట్టుగా వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషన్ యాక్చువల్గా నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లలకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే 2000 మున్సిపల్ స్కూల్స్లో అదే సిస్టమ్ చేసాం. నెల్లూరులో విఆర్ కళాశాల పైన, విఆర్ హై స్కూల్ పైన ఏదైతే బిల్డింగ్ ఉందో దాంట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం. స్పెషల్ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్. బ్రహ్మాండంగా తయారయ్యారు. కొంత పిల్లలు ఐఐటి చేరారు, నీట్ చేరారు, మెయిన్స్లో చేరారు. ఈరోజు కూడా ఇక్కడ పోతే అప్పుడు చెప్తున్నారు, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాం. ఎందుకంటే అక్కడికి బోర్డింగ్ కూడా ఏర్పాటు చేశా. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ బోర్డింగ్ గీటింగ్ అని తీసేసింది. మా మీద కక్ష ఉండొచ్చు కానీ పిల్లల మీద ఎందుకు కక్ష? సార్ ఏదైతే అయిపోయింది. మళ్ళీ విఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి 12th దాకా ఒక మంచి స్కూల్ పెట్టాలని ఈ మధ్య హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో 4 ప్లేసులు పెట్టేటట్టుగా, అందులో ఒకటి నెల్లూరులో 2000 మంది పేద విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ట్రాన్స్పోర్ట్తో కూడా చక్కటి చదువు, ఎక్కడా లేని కార్పొరేట్ స్కూల్లో కూడా ఎక్కడా లేని వసతులు ఇస్తూ, ఫెసిలిటీస్ ఇస్తూ, బుక్స్, యూనిఫామ్ అన్నీ ఫ్రీగా ఇచ్చేటట్టుగా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాను రేపు జూన్ నుంచి. ఈ నేపథ్యంలో ఉన్న స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను గౌరవనైన మంత్రివర్యులు లోకేష్ గారితో మాట్లాడటం, ఆయన కూడా మీకున్న అనుభవాన్ని స్కూల్స్కి ఇవ్వండి అని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. దీని మీద యాక్చువల్గా నేను మొన్న మధ్య ఒక స్కూలు నవాపేటలో విజిట్ చేశాను. ఈరోజు ఇక్కడ 49వ డివిజన్లో దీనికి గుంటబడి స్కూల్ అంటారు, మోడర్న్ స్కూల్, ఇది మోడల్ స్కూలు. దీంట్లో ఇప్పుడు వచ్చాను. మెయిన్గా చక్కటి గ్రౌండ్ ఉంది. అయితే అదంతా భయంకరంగా తయారైంది. ఇప్పుడే అధికారులు చెప్పాను, ఇమీడియట్గా 48 అవర్స్లో 48 గంటల్లో గ్రౌండ్ అంతా క్లియర్ చేయండి. ఒక సీసీటీవీను 2 సీసీటీవీ కెమెరాలు ఇమీడియట్గా పెట్టమన్నా. తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ గారితో పీఈటీతో మాట్లాడాను. దీంట్లో ప్లే గ్రౌండ్ చేయాలంటే అంటే చక్కటి ఫుట్బాల్ కోర్టు కావచ్చు, లేదా క్రికెట్ ప్రాక్టీస్ కావచ్చు, లేదా బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు, పెద్ద స్థలం అవుతుంది. కాబట్టి అటువంటి కోర్టులు వేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. 1 వీక్లో నాకు సబ్మిట్ చేయండి. దాని మీద ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి లేదా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా యాక్చువల్గా ఏర్పాటు చేస్తాం. అయితే కొంతమంది ద్వారా నేను యాక్చువల్గా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్కి, తర్వాత పార్కులకు ఏర్పాటు చేశాను. దాదాపు 2 కోట్ల వర్తైన ఎక్విప్మెంట్ వస్తుంది. రేపు 5వ తేదీ కొన్ని ప్లే ఎక్విప్మెంట్ వస్తున్నాయి. 10వ తేదీ కొంత జిమ్ ఎక్విప్మెంట్ వస్తుంది. ఫస్ట్ వచ్చే జిమ్ ఎక్విప్మెంట్ని ఈ స్కూల్లో ఫిక్స్ చేయమని చెప్పాను. ఈ స్కూల్ ఒకటి, నవాపేట స్కూల్ ఒకటి, దాని పేరేంది బీవీఎస్ స్కూల్ విజిట్ చేశాను. ఈ రెండిట్లో ఫస్ట్ ఆ జిమ్ ఎక్విప్మెంటు ఇమీడియట్గా పెట్టమన్నాను, పిల్లలు చక్కగా జిమ్ చేసుకోవడానికి. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన ప్లే ఎక్విప్మెంట్ ఉంటే, అంటే చిన్నపిల్లలకు ఒక రకం ప్లే ఎక్విప్మెంట్ ఉంటుంది,
ఇది 1 to 5, 6 to 10th డిఫరెంట్గా ఉంటుంది. ఆ వచ్చే ఎక్విప్మెంట్ వీళ్ళకి సూటబుల్ అయితే చేయమని ఇప్పుడే యాక్చువల్ కన్సర్న్ అధికారులకి తర్వాత హెడ్ మాస్టర్కి వాళ్ళందరికీ చెప్పాను. ఇవన్నీ కూడా మార్చి నెలాఖరు ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ చెప్తున్నాను, హెడ్ మాస్టర్ చెప్తున్నాను, మార్చి నెలాఖరు లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా అధికారులకు ఆదేశిస్తున్నాను. అవన్నీ కంప్లీట్ చేస్తామని మరొకసారి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి, హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ యొక్క టీచర్లందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.